తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కోమటిరెడ్డి గారు నమస్తే అండి. రామోజీరావు గారి మృతి పట్ల మీరు ఏం చెప్తారు? ఆయనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకోమంటే ఏం చెప్తారు? నమస్తే అండి. చాలా బాధాకరమైన విషయం. నేను అమెరికాలో ఇప్పుడే ఆట సభలో ఇనాగ్రల్ వచ్చి రాగానే టీవీ పెడితే ఈ న్యూస్ రావడం, ఒక అక్షర యోధుడే కాదు ఆయన పత్రికా రంగం దేశంలోనే దాదాపు 18-20 రాష్ట్రాల్లో ఈటీవీతో పాటు ఈనాడు పేపరు తెలుగు రాష్ట్రాలలో ఆయన రాసే వార్తలు ఎట్లుంటాయంటే ఆ పేపర్లో ఎవరు పార్షియాలిటీ లేకుండా రాసుకుంటూ పత్రికా రంగానికి నిజరూపం రామోజీరావు గారు. నేను ఎంపీగా భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన రామోజీ ఫిలిం సిటీ కూడా నా పార్లమెంట్ ఏరియాకి వచ్చినప్పుడు పలు సందర్భాలు వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ నాకు సలహాలు ఇస్తూ నీకు చాలా భవిష్యత్తు ఉన్నది ఇంకా నువ్వు అని చెప్పి ఆ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నేషనల్ హైవేస్ లో 600 కోట్లతో ఫ్లైఓవర్స్ అన్ని శాంక్షన్ చేపిస్తున్నాడు. ఆయన కూడా అన్నాడు, అరే నువ్వు ప్రతిపక్షం ఎంపీ అయినా సరే నువ్వు ఫైట్ చేస్తున్నావు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినావు, ఎంపీగా గెలిచినావు, మంచి భవిష్యత్తు ఉంటుందని 3 గంటలు నాకు ఎన్నో సలహాలు ఇచ్చుకుంటూ నిజంగా ఆయన గురించి చెప్పాలంటే నాలాంటి వారు ఆయన గురించి మాట్లాడడం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆయన ఆ స్టూడియో దాన్ని బయట చెప్పాలంటే అమెరికాలో ఉన్న యూనివర్సల్ స్టూడియో కంటే పెద్ద స్టూడియో అండి ఇది. అలాంటి స్టూడియో నిర్మించేయాల హిందీ అన్ని భాషల సినిమాలు కూడా హైదరాబాద్లో నిర్మిస్తున్నారంటే పత్రికా రంగమే కాదు, వ్యాపార రంగమే కాదు, ఏది చేసినా ఒక నిబద్ధతతో నిజాయితీ ఉన్న ఒక ప్రముఖ జర్నలిస్ట్కి వెళ్ళి వ్యాపారవేత్త, అన్నిటికంటే ముఖ్యంగా మానవతావాది. ఆయన పేపర్లో వచ్చే ఆర్టికల్ చూస్తే ఇలా అర్థమవుతుంది. ఆ భగవంతుడికి ఓటే నేను కొడుతున్నా, వారికి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు వాళ్ళందరినీ కూడా ధైర్యాన్ని అని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. రైట్ కోమటిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.